చాలామంది కొత్తగా టెక్ సెక్టర్‌లోకి ఎంటర్ అయ్యే ఎంప్లాయీస్ అందరూ కూడా రూరల్ బ్యాక్‌గ్రౌండ్ గ్రామాల్లోంచి వస్తారనమాట. వాళ్ళ అంటే సడెన్‌గా ఉద్యోగం పోతే వాళ్ళ ఫ్యామిలీ ఎకనామిక్ పొజిషన్ అయితే ఇంకా డిప్రైవ్ అయిపోద్ది. నెల నెల ఈఎంఐలుంటాయి. తర్వాత చెల్లెలి పెళ్ళో, తమ్ముడు పెళ్ళో, ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం ఉంటది. దాంతో పాటు ఇలా జాబ్ అంటే యాంగ్జైటీ భయం వచ్చేసరికి సబ్‌స్టెన్స్ అబ్యూజ్ డ్రగ్స్ తీసుకోవడమో, ఆల్కహాల్ తీసుకోవడమో చేస్తారనమాట. 2023 సంవత్సరంలో ఫోర్బ్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. దీని ప్రకారం టెక్ సెక్టర్‌లో 77% 77% మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి కేవలం లే ఆఫ్స్ భయం వల్లే వస్తున్నాయంట. ఈ మోర్ వర్కింగ్ అవర్స్ ఇవన్నీ ఉంచేసరికి ముఖ్యంగా అమ్మాయిలకైతే, ఆడపిల్లకైతే ఇంకా కష్టం అనమాట. ఈ పరిస్థితిలో వీళ్ళకి బ్లడ్ ప్రెషర్ కావచ్చు, డయాబెటిస్ కావచ్చు, తర్వాత ఒబెసిటీ, హార్ట్ డిసీజెస్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉందనమాట. ఇవన్నీ దాటుకొని వీళ్ళు పని చేస్తా ఉంటారు. చేసినా సరే ఇంకా విపరీతమైన ఒత్తిడి, ఎప్పుడు ఉద్యోగం పోద్దో తెలియని పరిస్థితి, విపరీతమైన వర్క్ ప్రెషరు, టార్గెట్స్ వీటన్నిటి మధ్య టెక్ సెక్టర్‌లో యంగ్ ఎంప్లాయీస్ సఫర్ అవుతున్నారని చెప్పి కొత్త కొత్త సర్వేలు వస్తున్నాయన్నమాట. ముఖ్యంగా ఈ టైంలో సైకలాజికల్ హెల్ప్, మెంటల్ కౌన్సెలింగ్ ఇవన్నీ చాలా అవసరం అనమాట. దాంతో పాటు ఎప్పుడైనా సరే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావచ్చు, లేదా మంచి మంచి స్టార్టప్స్ కావచ్చు, మనకిష్టమైన రంగంలో, మనకు ప్యాషన్ ఉన్న రంగంలో మనం రాణించాలి గానీ, ఎవరో చేతిలో మనకు ఉద్యోగం ఉంటే మన టెన్షన్స్ మాత్రం ఇలానే ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ప్లాన్ ఏ లేకపోతే ప్లాన్ బి ఉండాలి. ప్లాన్ బి లేకపోతే ప్లాన్ సి ఉండాలి. ప్రతి దాన్ని లైఫ్‌లో ముందే ఫ్యూచరిస్టిక్‌గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.